తడట్లు పొక్కెత్తిన తడట్లు అయితే ఇట్లా 2 సార్లు కడుక్కోవాలి. కడిగి నాననివ్వాలి. నా పోసంతా గోలేదాకా నానుతుంది. ఆయిల్ అయితే వేడైంది. పచ్చిమిరపకాయలు వేస్తాం. అవి అయితే ఫ్రై అయినాయి. ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాం. ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయింది. పల్లీలు వేసుకున్నాం. పల్లీలు వేసి మంచిగా ఫ్రై కావాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. కొత్తిమీర వేసుకుని కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఇప్పుడు తడిపి పెట్టుకున్న అటుకులు వేసుకుందాం. ఇవి ఫ్రై కావాలి. ఒక 10 నిమిషాలు మంచిగా ఇట్లా కలుపుకున్నామంటే ఫ్రై కానిస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 నిమిషాలు కలిపి పొడి పొడిలాగా మంచిగా వస్తాయి అటుకులు. టేస్ట్ కూడా ఉప్పు కారం అనేది బట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా 10 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. కలిపితేనే అటుకులు టేస్ట్ వస్తాయి. వేడివేడిగా అటుకులు రెడీ.